ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ది అన్నా లార్డ్. ప్రైజ్ ఫిలిప్ గారు, బెన్ని గారు, విజయరాజ్ ప్రైజ్ లార్డ్. సార్, జనార్దన్ సార్ హనుమంత్ గారు, ప్రైజ్ లార్డ్ అందరికీ సార్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ సార్ అందరికి. అందరికీ వందనాలు. కాన్ఫరెన్స్ లో ఉన్న పిల్లలందరికీ ప్రాపేట వందనాలు. మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రారంభ ప్రార్థన చేస్తున్నాను. దయగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మహాగణుడవు, మహోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారి తండ్రి, మీ ఘనమైన నామం బట్టి స్తోత్రాలు, మీ పరిశుద్ధమైన నామం బట్టి స్తోత్రాలు తండ్రి. మరి ఒక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి గడిచిన రాత్రి అంతా సజీవ లెక్కలు భద్రపరిచి తండ్రి కాపాడి భద్రపరిచి మరి ఒక నూతన దినాన్ని మాకు అనుగ్రహించారు. వేకున లేచి మీ సన్నిధిలో ఈ విధంగానైనా మేమందరం ఆయా ప్రాంతాల్లో ఉన్న ఏ సాధనం ద్వారా నైనా సమకూర్చబడి ప్రభువా మీ సన్నిధిలో సాగిలపడుతున్నాం. కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. మహిమోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సకలిగంలో రాజు అయిన దేవుడు తండ్రి, శ్రీమంతుడు, అద్వితీయుడు, సత్యదేవుడు తండ్రి, మీకే స్తోత్రాలు. నిత్యము దూత గణముల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని మానక కీర్తింపబడుతూ స్తుతింపబడుతున్న గొప్ప దేవ, మీకే వందనాలు, స్తోత్రములు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా మనుషుల్ని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏ పాటి వాడని మీ మనుషులు మమ్మల్ని నేను జ్ఞాపకం చేసుకున్న దేవుడు అవుతండి. మేము ఏ పాటి వారం తండ్రి, గొప్ప దేవుడు అవుతండి. మా ఎడల మీ ప్రేమ ఎంతో ఉన్నతమైనది, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నారు, వీడుక వీడల కృప చూపుతున్నారు సెలవిచ్చిన దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. నైనా మహిమోన్నతుడు, మహిమగల రాజు తండ్రి, దుమ్ము వంటి వారం, ధూళి వంటి వారం ప్రభువా, మా ఎడల మీ ప్రేమ ఎంతో గొప్పది జ్ఞాపకం చేసుకుంటూ మా కొరకే ఈ లోకానికి వచ్చి తండ్రి మాతో మీరు ఈ భూమి మీద శరీరధారిగా వచ్చారు తండ్రి. మా ఎడల మీ ప్రేమ ఎంతో గొప్పది జ్ఞాపకం చేసుకుంటూ మాకై మీరు చేసిన శిలువ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీ ప్రేమను బట్టి జ్ఞాపకం చేసుకుంటూ మా ఎడల మా పాపములను తీసివేయడానికి మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాసులు చెల్లిస్తూ ఉదయకాలపునైనా మీ సన్నిధిలో సాగిలు పడి స్తుతిస్తూ జ్ఞాపకం చేసుకుంటూ సహవాసంలో ముందుకు సాగడానికి కృపనిచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉదయకాలపు ఆరాధనలు నేను క్రమంగా మేము ముందుకు సాగడానికి తగిన సహాయం దయచేయండి ప్రభువా. నైనా మీ పాదసంలో ఉన్న పాటలందును, వాక్యమందును, బైబిల్ పట్టణం ముందును తండ్రి మీరే వాళ్ళని బలపరిచి నడిపించి మీరే మహింపదమని మా ప్రభువును మా రక్షకుడిని యేసుక్రీస్తునామమున స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుడికి స్తోత్రములు. మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ అదే మరి చక్కగా దేవుని నామాన్ని కీర్తనతో స్తుతులతో కీర్తిస్తూ సాగుదాం. సమయంలో మరి పాట పాడుకు దేవమ్మక్క గారు పాట పాడతారు. అమ్మ వందనాలమ్మా. వందనాలు సార్, అందరికి వందనాలు సార్. పాట పాడండి. సరే. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహాగానందమే నలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహాగానందమే నలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో
బడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ఎడారి త్రోవలో నీ నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నీ నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గలములతో, కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే, జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూల్యమైన సంకల్పమే, జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీకే నీకే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీకే నీకే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గలములతో, కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలముకు, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలముకు, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధన, నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గలములతో, కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహాగానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహాగానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గలములతో, కొనియాడబడుచున్న నా యేసయ్యా,
నీకే నా ఆరాధన. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. సమయంలో వాక్యాన్ని చదువుకుందాం. జనార్దన్, ఎన్నో అధ్యాయం? 38, 37? 37. 37. ఆది కాండము 37వ అధ్యాయాన్ని చదువుకుందాం. సమయం 2 భాగాలుగా చదువుకుందాం. ఇందులో నుంచి 20 వచనాల వరకు సుశీలమ్మ గారు చదువుతారు. 21 నుంచి సురేష్ బ్రదర్ చదువుతారు. అందరికి ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. అందరికి ఆది ఖండము 37వ అధ్యాయం 1 నుండి 20 వచనాలు చదువుకుందాం. యాకోబు తన తండ్రి పరదేశివాసిగా ఉండిన కానాను దేశములో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 12 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన జిల్హా కుమారుని యొద్దను ఉండెను. అతడు యోసేపు వారి చెడుతనమును గూర్చి సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతనిని క్షేమ సమాచారమైన అడగలేకపోయిరి. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరి పగబట్టిరి. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మన చేనిలో పనలు కట్టుచుంటిమి. నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పెను. అందుకు అతని సహోదరులు, నిశ్చయముగా మమ్ము నేలెదవా, మా మీద నీకు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. అతడు ఇంకొక కల కని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కల కంటిని. అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పెను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడదుమా అని అతన్ని గద్దించెను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదము రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పెను. అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మందక్షేమమును తెలుసుకొని నాకు వర్తమానం తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతన్ని పంపెను. అతడు షెకెమునకు వచ్చెను. అతడు పొలములో ఇటు అటు తిరుగుతుండగా ఒక మనుషుడు అతనిని చూచి, నీవేమి వెతుకుచున్నావని అతనిని అడిగాను. అందుకతడు, నేను నా సహోదరులను వెతుకుచున్నాను, వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపమని అడిగాను. అందుకు ఆ మనుషుడు, అక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి. వారు దోతానుకు వెళ్ళుదము రమ్మని చెప్పుకొనుట వింటినని చెప్పాను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసము వెళ్ళి దోతానులో వారిని కనుగొనెను. అతడు దగ్గరకు రాకమునిపే వారు దూరము నుండి అతన్ని చూచి
అతని చంపుటకు దురాలోచన చేసిరి. వారు, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీన్ని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీన్ని తినివేసినని చెప్పుదాము. అప్పుడు వీని కలలేమగునో చూద్దాం రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. దేవుడు రూబేను ఆ మాట విని, మనము వానిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతన్ని విడిపించెను. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతని నప్పగించుటకై వారి చేతులలో పడకుండా అతన్ని విడిపింపదలచి రక్తం చిందింపకుడి, అతనికి హాని ఏమీ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతని హృదయుడని వారితో చెప్పెను. యోసేపు తన సహోదరులు యుద్ధకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగిని అతని తోడుకుని నిండిన ఆ విచిత్రమైన నిలుపుటంగిని తీసివేసి అతని పట్టుకుని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనము కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గిగ్గిలము మస్తకియు బోలమును మోయుచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండ్రి. అప్పుడు యూదా, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయేలుకు వానిని అమ్మివేయదము రండి. వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాను. అందుకు అతని సహోదరులు సమ్మతించిరి. ఇదే మీ వర్తకులు ఆ మీదుగా నిలుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఇష్మాయేలులకు 20 తులముల వెండి అతనికి అమ్మివేసిరి. వారు యోసేపునకు ఐగుప్తునకు తీసుకుని పోయిరి. రూబేను ఆ గుట్టకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేక పోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుల యుద్ధకు తిరిగి వెళ్ళి, చిన్నవాడు లేడే, అయ్యో నేను ఎక్కడికి పోదుననగా వారు యోసేపు అంగిని తీసుకొని ఒక మేకపిల్లని చంపి దాని రక్తముతో ఆ అంగి ముంచి ఆ విచిత్రమైన నిలుపుటంగిని పంపగా వారు తండ్రి యుద్ధకు దాన్ని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది మీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి. అతడు దానిని గుర్తుపట్టి, ఈ అంగి నా కుమారుడిదే, దుష్టమృగము వానిని తినివేసిను, యోసేపు నిశ్చయముగా చీల్చబడినను. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమును గొర్రెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతన్ని ఓదార్చుటకు యత్నం చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక, నేను అంగలార్చు మృతుల లోకమునకు నా కుమారుని యుద్ధకు వెళ్ళదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. విద్యామీనులు ఐగుప్తునకు అతను తీసుకుని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తులకు రాజు సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరునకు అతని అమ్మివేసిరి. దేవుని పరిశోధన. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. ఈ సమయంలో వాక్యం నిందా దైవజనులు మన మధ్యలో ఉన్నారు. వాక్య నిమిత్తం పిలిపన గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుని అందరికీ ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల దేవ, స్తోత్రము తండ్రి, జీవము గల దేవ, నీకే స్తోత్రం తండ్రి. గడిచిన కాలం అంతా ప్రభా మమ్మల్ని కాచి కాపాడి రక్షించి మరో దినము ప్రభా నువ్వు నూతన దినం ఇచ్చినందుకు నీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు ప్రభా నీ పాటలు పాడి గణపరిచయం ప్రభా. అదేవిధంగా తండ్రి నీ వాక్యము తండ్రి ఆది కాండం తండ్రి 37 చదివిన దాన్ని బట్టి నీకు వందనము తండ్రి. ఆ రీతిగా ప్రభావ మేము తెలుసుకున్న వాక్యం బట్టి మీకు వందనాలు, స్తోత్రము తండ్రి. మా గొప్ప రాజా నీకే స్తోత్రం తండ్రి. మా మంచి కాపాడిన దేవ నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇప్పుడు నీ దాసుడు ప్రభా వర్తమానం చెప్తుండగా మీరే మాతో మాట్లాడండి తండ్రి. మీరు మాతో మాట్లాడి మా హృదయాలు కదిలించండి. మాలో ఉన్న యొక్క చెడు తలంపులు తీసివేసి వాక్యం ద్వారా సరి చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. మహోన్నతుడ, మహిమగల దేవ, నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. పొలములో బీడిపోయిన భూమిని ఇలాగ దున్నుకుంటాము ప్రభా. మాలో ఉండే యొక్క చెడు క్రియలు, చెడు తలంపులు తీసివేసి తండ్రి ఆ విధంగా తండ్రి మేము సరి చేసుకోవడానికి సహాయం చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రం తండ్రి.
మా గొప్ప దేవ, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మీ మంచి ఫలాలుగా ఫలించడానికి నీ కృపా కనికరం దయచేయండి ప్రభా. వాక్యం ద్వారా ప్రభా మేమంతా ప్రభా మంచి ఫలాలు ఫలించి మంచిగా నీ పనివాడిగా, నీ యొక్క పొలంలో పనివానిగా మమ్మల్ని వాడుకోండి. మీ కృపలో మమ్మల్ని బలపరచండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభు అయిన మా రక్షణ యేసునామమున అడుగుచు ప్రార్థించి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయాన్ని దైవజనులకి అందిస్తున్నాను. సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహా గొప్ప కృప, ఆయన దయ, మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన స్వరం వినడానికి, మన మనస్సులను, మన హృదయాలను ఆయన యొక్క వాక్యంతో నింపుకోవడానికి, మనలను మనం నూతన పరచుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప అవకాశమును బట్టి దేవునికి వేలాది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, రోజు దేవుని వాక్యం చదవడం, వినడం అన్నటువంటిది చాలా శ్రేష్టమైనటువంటి పని. ఎందుకంటే దేవుని వాక్యం చదవడం ద్వారా, వినడం ద్వారా మన మనస్సు, మన హృదయం నూతన పరచబడతాయి. మన మనస్సు, మన హృదయాలు నూతన పరచబడాలి. ఎందుకంటే ఈ లోకంలో జీవితం అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లతో నిండి ఉంది. ఒక్కొక్కసారి కోపాలు, ఫ్రస్ట్రేషన్స్, చిరాకు, విసుగు, డిప్రెషను, ఒంటరితనము, ఈ రకంగా ఈ లోకంలో మనం జీవిస్తూ వచ్చినప్పుడు మన మనస్సును, మన హృదయాల్ని అనేక విషయాలు నింపుతాయన్నమాట. నేను ఇప్పుడు చెప్పినట్టు అది డిప్రెషన్ కావచ్చు, లోన్లీనెస్ కావచ్చు, కోపం కావచ్చు, ఫ్రస్ట్రేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా మన హృదయంలో, మన మనసులో నిండుకుంటాయి. అయితే మనం రోజు అన్నం తినే పాత్రలను ఎలా కడుగుతామో అలా మన హృదయాలను, మన మనసులను శుభ్రం చేయాలి. శ్రేష్టమైనటువంటి పదార్థాలతో నింపాలి. కేవలం శుభ్రం చేస్తే సరిపోదు, శ్రేష్టమైనటువంటి పదార్థాలతో నింపాలి. పాత్రలను శుభ్రం చేసినట్టు మన హృదయాలను, మనసును శుభ్రం చేయాలంటే ఏంటి? ప్రార్థన చేయాలి. మన సమస్యను దేవుని దగ్గర ఒప్పుకోవాలి, దేవునితో చెప్పాలి. ఒకవేళ తప్పులు చేస్తుంటే వాటిని ఒప్పుకొని వదిలిపెట్టాలి. ఒకవేళ అవసరతలో ఉంటే సహాయం చేయి ప్రభు అని దేవుణ్ణి అడగాలి. ప్రార్థన చేయాలి మొట్టమొదటిది. రెండోది, పాత్రలను శుభ్రం చేసిన తరువాత ఆ పాత్రలను ఖాళీగా ఉంచకూడదు. శ్రేష్టమైనటువంటి పదార్థాలతో ఆ పాత్రలు నింపుకోవాలి. ఈ లోకంలో దేవుని వాక్యం కన్నా శ్రేష్టమైనటువంటిది మరొకటి లేదు మిత్రులారా. అందుకని దేవుని యొక్క వాక్యము అది వెలుగైనటువంటిది, అది దేవుని ఆత్మతో కూడుకొని ఉంది. మనం దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు దేవుని యొక్క ఆత్మ మన హృదయాలను, మన మనసులను నింపుతాడు. దేవుని గురించినటువంటి శ్రేష్టమైనటువంటి ఆలోచనలు మనకు ఇస్తాడు. దేవుని ప్రేమ, ఓర్పు, సహనము, క్షమించడము, భరించడము, సహాయం చేయడము, ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవడము, ఆదరించుకోవడము, కౌగిలించుకోవడము, ఇవన్నీ కూడా దేవుని లక్షణాలు మిత్రులారా. ఒకసారి దేవుని గురించి ఆలోచన చేయండి. ఈ లోకాన్ని ఎలా భరిస్తున్నాడు అనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకే మనం వ్యక్తిగతంగా మన గురించి ఆలోచన చేస్తే ఎన్నిసార్లు తప్పులు చేశామో, ఎన్నిసార్లు మాట్లాడకూడని మాటలు మాట్లాడామో, ఎన్నిసార్లు కోప్పడ్డామో, ఎన్నిసార్లు పాపంలో పడిపోయామో. అయినప్పటికీ నీ దేవుడు మన ఎడల ఓర్పును వహించాడు, సహనాన్ని చూపిస్తున్నాడు, భరిస్తున్నాడు, మనలను క్షమిస్తున్నాడు, పోషిస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు, సరైన మార్గంలోనికి రమ్మని దినమెల్లా చేతులు చాచి నిలుచుని ఉన్నాడు. కాబట్టే మనం ఇంకా బ్రతికి ఉన్నాం. కాబట్టి మనం రోజు ఉదయాన్నే ప్రార్థన చేస్తున్నాము, బైబిల్ చదువుతున్నామంటే మనమేదో ఈ లోకంలో ఉన్నటువంటి మిగిలిన వారి కన్నా శ్రేష్ఠులమని అర్థం కాదు. కేవలం దేవుని యొక్క ప్రేమ వలననే, దేవుడు కృపామయుడు కాబట్టి మనం ఇంకా బ్రతికి ఉన్నాము. మనలను మనం నాశనం చేసుకోలేదు. లేదంటే
మన కోపంతో, చిరాకుతోటి, ఫ్రస్ట్రేషన్ తోటి, ద్వేషంతో, సహించలేని, ఓర్పులేని స్వభావంతో మనలను మనం నాశనం చేసుకుంటాము, మన కుటుంబాలను కూడా నాశనం చేసుకుంటాం. కాబట్టి మిత్రులారా, దేవునితో సమయం గడపాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, వాక్యంతో మన హృదయాలను నింపుకోవాలి, ఒక మంచి సహవాసం కలిగి ఉండాలి, దేవుని స్తుతిగీతం మన నోటిలో ఉండాలి మిత్రులారా. కాబట్టే ఈరోజు ఉదయకాలాన దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశమును బట్టి దేవునికి వేలాది స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మరి లూకా సువార్త 12వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఒక కథ, ధనవంతుని గురించినటువంటి ఒక కథ ఉంది, ఒక ఉపమానం. ఆ ఉపమానాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాము. చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుతున్నాను. చూడండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు, నా పంట సమకూర్చుకునుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేనిలాగు చేతును. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందునను కోనేను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునివాడు అలాగుననే యుండునని చెప్పాను. మిత్రులారా, ఈ ఉపమానంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఈ కథలో మనం నేర్చుకోవలసినటువంటి సత్యాలు చాలా ఉన్నాయి. చూడండి, నేను ఒకదాని తర్వాత ఒకటి మీకు వివరిస్తాను. ఈ దీంట్లో మూడు ప్రధానమైనటువంటి విషయాలు ఉన్నాయి మిత్రులారా. మొట్టమొదటిది ఏంటంటే, అసలు ధనవంతుని ఆలోచన ఎలా ఉందో ఒకసారి గమనించండి. ధనవంతుని యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది? ఆలోచన ఏ విధంగా ఉంది అంటే, అతని మనస్సు ఏ విధంగా ఉందో గమనించండి. ఎందుకు మనస్సు అంటున్నాను? అసలు మనస్సు అన్నటువంటి దాన్ని మనం ఎలా నిర్వచించగలము? నేను ఇదివరకు చాలాసార్లు చెప్పాను కదా, మనస్సు అంటే ఆలోచనలను పుట్టించే పరికరం. మనకు వచ్చే ఆలోచనలన్నీ కూడా మన మనస్సులో నుండి వస్తూ ఉంటాయి. ఈ మనస్సు పుట్టిస్తూ ఉంటుంది ఆలోచనలను. కాబట్టి అతని ఆలోచన ఎలా ఉందో చూడండి అంటే, అతని మనస్సు ఎలా ఉందో, అతని మనస్సు దేనితో నింపబడి ఉందో అది మనం గమనించాలి. అది మొట్టమొదటి విషయము. రెండవ విషయమేమో, అతని యాటిట్యూడ్ ఎలా ఉందో చూడండి. అతను దేని కోరుకుంటున్నాడు? అతని ఆశ, ఈ లోకంలో అతడు జీవిస్తున్నాడు కదా, జీవించేటప్పుడు ఎందుకొరకు అతను బ్రతుకుతున్నాడు అన్నటువంటిది అది రెండవ విషయము. అంటే అతని యాటిట్యూడు, అతని ఆశ, అతని శ్వాస, అతని నిశ్వాస, అతడు అసలు ఈ లోకంలో ఎందుకు బ్రతుకుతున్నాడు అన్నటువంటిది అది రెండో విషయం. దాన్ని మనం గమనించాలి మిత్రులారా. మరి మూడో విషయం ఏంటంటే, చిట్ట చివరికి అతనుకు తెలియకుండానే అతడు తనకు తాను ఏం చేసుకుంటున్నాడు? అతనికి తెలియకుండానే అతడు తనకు తాను ఏమి చేసుకుంటున్నాడు? ఈ మూడు విషయాలు మనం ఈ యొక్క ఉపమానంలో, ఈ కథలో మనం గమనించాలి. మొట్టమొదటి చూడండి, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. భూమి బాగా పండింది. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేనిలాగు చేతును. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని. అది అతని ఆలోచన ఏం చేస్తున్నాడు చూడండి, అక్కడ క్లియర్గా ఇవ్వబడింది. అప్పుడతడు,
నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతులని తనలో తాను ఆలోచించుకొని నేనేలాగు చేతును. అది 17వ వచనంలో ఉంది చూడండి. తనలో తాను ఆలోచించుకొని. అతని ఆలోచనలు ఎలా ఉన్నాయి, అతని మనస్సు ఎలా ఉంది గమనించారు కదా. అక్కడ తనలో తాను ఆలోచించుకుని, ఆ పదాన్ని గమనించండి. అంటే అతని మనస్సు ఎలా ఉందో చెప్తుంది, అతని ఆలోచనలు ఎలా ఉన్నాయో చెప్తుంది. పంట బాగా పండింది. పంట పడినప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి అన్నటువంటి ఆలోచన లేదు అతనిలో. అతని ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయి. ఈ ధనాన్ని ఎలా సమకూర్చుకోవాలి అన్నటువంటి దాని గురించే ఉన్నాయి. కానీ ఇంత పంట ఇచ్చినటువంటి దేవునికి నేను కృతజ్ఞతలు చెప్పాలి అన్న ఆ ఆలోచన ఇక్కడ మనకు కనపడటం లేదు. అదే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పేది కూడా. అంటే ఇతని ఆలోచనలన్నీ కూడా ఇక్కడ వచ్చిన పంటని ఏ విధంగా సమకూర్చుకోవాలి, ఉన్నటువంటి కొట్లను పడగొట్టి మళ్ళీ కొత్తగా కట్టాలి, ఎలా ఆస్తిని సమకూర్చుకోవాలి, ఎలా దాచిపెట్టుకోవాలి. అంటే ఇతని ఆలోచనలంతా కూడా ఇతని ఆలోచనలు దేవుని గురించిన ఆలోచన లేదు. దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి అన్నటువంటి తలంపులు లేవు మిత్రులారా. అది మొట్టమొదటిది. మనం కూడా చాలాసార్లు మన ఆలోచనలు ఇలానే ఉంటాయి. అసలు దేవునికి స్థానం ఉన్నదా? నేను అనుకుంటున్నాను, ఈ ధనవంతుడు రాత్రిపూట మంచం మీద పడుకున్నప్పుడు ఈ విధంగా ఆలోచన చేస్తున్నాడు. మనం రాత్రిపూట మంచం మీద పడుకున్నప్పుడు ఏం ఆలోచన చేస్తున్నాం? దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నామా, ఈ దినమంతా కాపాడావు ప్రభు అని? లేదా మనం కూడా ఏ విధంగా డబ్బు సంపాదించాలి, ఏ విధంగా నేను పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలి అంటే కేవలం లోకానుసారమైనటువంటి ఆశలతోటి అవసరతలతోటే మనము నిండి ఉండి వాటి గురించి ఆలోచన చేస్తున్నామా? మిత్రులారా, మనము దేవుని గురించి ఆలోచన చేయాలి. అది శ్రేష్టం, అది నీకు ఆరోగ్యం. దేవుని గురించి ఆలోచన చేస్తే నీకు నెమ్మది, నీకు సమాధానం. ఎందుకంటే దేవుడు ప్రేమై ఉన్నాడు. దేవుడు కరుణ కలిగినటువంటి వాడు, దయగలిగినటువంటి వాడు, క్షమించువాడు, ఆదరించువాడు. కాబట్టి మనం ఎప్పుడైతే మన మనస్సులను దేవుని వైపు నింపుకుంటామో ఆయన యొక్క ప్రేమ, దయ, కృప, కరుణ అవన్నీ మన మనసులో నిండుతాయి మిత్రులారా. కాబట్టి ధనవంతుల్లో ఉన్నటువంటి మొదటి లోపం ఏంటంటే అతని మనస్సు దేవునికి కృతజ్ఞత చెప్పాలి అంటే దేవునికి స్థానము లేదు అతని ఆలోచనల్లో. ఎంతసేపు పంట వచ్చింది, పంటను దాచిపెట్టుకోవాలి, ఇంకా పెద్ద కట్టించుకోవాలి, వాటిలో దాచుకోవాలి, ఈ రకంగా ఆలోచిస్తున్నాడు. అతని మనస్సులో, అతని ఆలోచనలో లోపం ఉన్నది. రెండో విషయం గమనించండి, అతని యాటిట్యూడ్ ఎలా ఉందో గమనించాలి. అంటే అతని ఆ శ్వాస ఏంటి, అతని నిశ్వాస ఏంటి, అతను ఎందుకొరకు బతుకుతున్నాడో ఆ తర్వాత చూడండి 19వ వచనంలో, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందని అనుకోనేను. ఇది కూడా అనుకున్నాడు. ఇతను బతుకుతుంది దీని కొరకే. పంట వచ్చింది చేతికి, అవసరతలో ఉన్న వాళ్ళకు కొంత సహాయం చేద్దాము, దాచిపెట్టుకోవట్లో తప్పులేదు. కానీ ఇతని యాటిట్యూడ్ ఎలా ఉంది? తిను, త్రాగు, సుఖించు, సంతోషించు. నేను మొన్నటి దినాన ఏశావు గురించి చెప్పాను. ఏశావుకి ఆకలైంది. ఆకలైనప్పుడు అతని పరిస్థితి ఎలా ఉంది? పెట్టురా, నాకు ఎర్రను కూర పెట్టురా, నేను చచ్చిపోతున్నాను అంటే అర్థం ఏంటి? అంత ఓర్పు లేదు, సహనం లేదు. దాన్ని ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ అంటారు. ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ అంటే వెంటనే ఆకలి తీరాలి, వెంటనే నా కడుపు నింపుకోవాలి, వెంటనే నేను సంతృప్తి పొందాలి, వెంటనే సుఖించాలి. లేదంటే అతను ఏమనుకుంటున్నాడు? నేను చస్తున్నాను రా, పెట్టురా, ఎర్రనది, ఏం ఒక పూట అన్నం తినకపోతే చచ్చిపోతారా అంటే ఏశావు ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ కొరకు, ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్తో అలవాటు పడి ఉన్నాడు. అంటే కోరిక కలిగింది వెంటనే తీర్చుకోవాలి, ఆకలైంది వెంటనే తినాలి లేకపోతే చస్తా, దాహమైంది వెంటనే తాగాలి, శరీరంలో వేరే కోరిక పుట్టింది వెంటనే తీర్చుకోవాలి, కోపం వచ్చింది వెంటనే కక్కేయాలి. దాని ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ అంటే నా శరీరానికి సుఖం కలగాలి. అది ఏశావులో ఉన్నటువంటి లోపమని నేను 2 రోజుల క్రితం చెప్పాను. ఇక్కడ ఈ ధనవంతుల్లో కూడా అదే ఉంది, ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్. వెంటనే సుఖం కలగాలి. నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించు, విస్తారమైన డబ్బు ఉందలే.
ప్రజెంట్ జనరేషన్తో కూడా సమస్య అదే. ఎందుకు 24 అవర్స్ యూట్యూబ్లు చూస్తున్నారు, 24 అవర్స్ షార్ట్స్ చూస్తున్నారు? సుఖం, మనసుకు సంతోషం, తిప్పుతూ ఉంటారు, తిప్పి 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 సెల్ ఫోను. కాబట్టి ఇతని యొక్క ప్రవర్తన ఎలా ఉందో చూడండి, ఇతని ఆలోచనలు ఎలా ఉన్నాయి. ఎందుకు ఆలోచనలు ఎలా ఉన్నాయంటే అతని హృదయం అట్లా ఉంది. మన హృదయం ఎలా ఉంటే మన మనసు కూడా అలానే ఉంటుంది మిత్రులారా. ఇతను హృదయం ఎట్లాంటి హృదయం అంటే తిను, త్రాగు, సుఖించు, సంతోషించు, ఎంజాయ్. నేను కర్ణాటకలో బెంగళూరులో ఉన్నాను కదా, అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎక్కువగా ఉపయోగించే పదం ఎంజాయ్ మడి. ఎంజాయ్ మడి, ఎంజాయ్ మడి అంటే ఎంజాయ్ చేయి. ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, సుఖం 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 సంతోషం, సుఖం సంతోషం. మనకు యూట్యూబ్లో కావాల్సింది సుఖం సంతోషం. ఏది నవ్విస్తుంది, ఏది శరీర కోరికలు తీర్చుద్ది, ఏది మన చెవులకు జల చెవులు కలిగినటువంటి వాళ్ళం కదా. ఎప్పుడు ఒకడు ఇంకొకరిని తిడితే వింటూ ఉంటాం, చెడ్డ మాటలు వినాలని, చెడు చూడాలని. ఇవే అంటే ఏంటి? నీ మనసుకు అందులో సంతోషం ఉంది, నీ హృదయానికి అందులో ఆనందం ఉంది, నీ హృదయానికి అందులో సంతృప్తి ఉంది. కాబట్టి ఇతను కూడా అంతే. సుఖం, నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు, సంతోషించు, ఇయే చూడండి. కాబట్టి ఇతని యాటిట్యూడ్ సరిగా లేదు మిత్రులారా. ఇతని ఆశ, ఇతని శ్వాస నిశ్వాస సరిగా లేదు. అంటే అసలు ఇతను ఎందుకొరకు బ్రతుకుతున్నాడు అన్నటువంటిది సరిగ్గా లేదు. అది రెండో విషయం గమనించండి. మూడో విషయం ఏంటి? అతడు తనకు తెలియకుండానే తనకు తాను ఏం చేసుకుంటున్నాడో తెలుసా? అక్కడ ఉంది చూడండి. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనబోగనని అతనితో చెప్పాను. కానీ నీ సుఖం వలన, నీ తిండి వలన, నీ త్రాగుబోతనం వలన నువ్వు చస్తున్నావు, నీకు నువ్వు డ్యామేజ్ చేసుకుంటున్నావు. ఒరే వెర్రివాడా, నువ్వు చస్తున్నావు. నువ్వు అంటున్నావు ఆస్తి సంపాదించుకొని నేను తింటాను, త్రాగుతాను, సుఖిస్తాను, సంతోషిస్తానని. కానీ నువ్వు చస్తున్నావురా. ఎందుకంటే నీ అలవాట్లు నిన్ను చంపుతున్నాయి. నీ ప్రాణం అడుగుతున్నారు. ఎవరు అడుగుతుంది నీ ప్రాణం? ప్రాణం పోయే పరిస్థితి నీకు నువ్వే తెచ్చుకుంటున్నావు. విస్తారమైన తిండి తిని చచ్చిపోతున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? విస్తారంగా తాగుబోతునే చచ్చిపోతున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? విస్తారంగా సుఖానికి, సంతోషానికి అలవాటు పడి, డ్రగ్స్కి అలవాటు పడి, వ్యభిచారములకు అలవాటు పడి, పవిత్రతను కోల్పోయి, కుటుంబాలను వదిలేసి పతనమవుతున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు మిత్రులారా? ఆలోచన చేయండి. కాబట్టి ఇక్కడ ఈ ధనవంతుడు తనకు తెలియకుండానే తనకు తాను ఏమి చేసుకుంటున్నాడంటే మరణాన్ని తెచ్చుకుంటున్నాడు. తన శరీరానికి తానే డ్యామేజ్ చేసుకుంటున్నాడు. చూడండి, ఈ మూడు విషయాలు మనం గమనించాలి మిత్రులారా. మొట్టమొదటిది, అతని ఆలోచనలు ఎలా ఉన్నాయి, అతని మనస్సు ఎలా ఉంది, అది. రెండవది, అతను అసలు దేని కొరకు బ్రతుకుతున్నాడు, మరొక మాటలో చెప్పాలంటే అతని హృదయం ఎలా ఉంది. 3, అతడు తనకు తెలియకుండానే తనకు తాను ఏమి చేసుకుంటున్నాడో మరణాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. మిత్రులారా, ఇతని విషయంలోనైతే ఇక్కడ డబ్బు గురించి యేసయ్య చెప్పాడు, తినడం, త్రాగడం, సుఖించడం గురించి యేసయ్య చెప్పాడు. మరి మన విషయంలో ఏంటి? మనం పరిచర్య చేస్తున్నామంటున్నాం, ఏంటి? ఇప్పుడు కాన్ఫరెన్స్ పెట్టాలి. కాన్ఫరెన్స్ పెడితే అందరూ నా గురించి చెప్పుకోవాలి. అబ్బా దండ్రా సార్ ఎంత గొప్పోడ్రా, ఎంత జ్ఞాని, ఎంత తెలివి, ఈయన సూపరు, ఈయనలా ఎవరు చెప్పలేరు అనుకోవాలి జనాలు. అదే నేను చంపేది చూడు. అందుకనే మనం పరిచర్య చేసేటప్పుడు, అయ్యా నేను పనికి మాలిన వాడినయ్యా, దాసుడినయ్యా అని అంటూ చేయాలి. ఆ యాటిట్యూడ్తో చేయాలి. అదే యేసయ్య నేర్పించింది. నిజముగా మనం పనికి మాలిన వాళ్ళమే, లేనిదేం చెప్పమని చెప్పటంలా యేసయ్య. మీరు సేవ చేసి వచ్చి ఊరక చెప్పండి మేము పనికి మాలిన వాళ్ళని యేసయ్య చెప్పటంలా. నిజముగా మనము పనికి మాలిన వాళ్ళమే, నిజముగా పాపులమే, పాపమునకు బానిసలమే. అన్నిటికీ బానిసలం కాదా మనము? మన నిజస్థితిని మనం మర్చిపోకూడదు. మన కొరకు ఆయన తన ప్రాణమును పెట్టి తన రక్తముతో విమోచించి పరిశుద్ధత కొరకు కొన్నాడు. కాబట్టి మనం ఒక పని చేస్తే మహిమ దేవునికి, ఘనత దేవునికి, ప్రభావము దేవునికి. ఇక్కడ ధనవంతుడైతే తిండిబోతుతనం, తాగుబోతనంతో అతడు తన ప్రాణానికి ప్రమాదం తెచ్చుకుంటుంటే, నీవు నేను ఒక్కొక్క పరిచారకులు కొంతమంది సామ్రాజ్యాలు కట్టుకుంటున్నారు. వాళ్ళు మెసేజ్ ఇచ్చారంటే డబ్బులు, దశంభాగాలు రావాలి. మెసేజ్ ఇచ్చినారంటే స్వస్థతలే,
స్వస్థతలతోటి మాయాజాలం చేస్తున్నారు జనాల్ని. ఎందుకంటే జనాలు అమాయకులు కదా. జనాలు అమాయకులు, అజ్ఞానులు, మనం రెండు మరి చెప్పాలి. జనాలు కూడా సుఖాన్ని కోరుకునే వాళ్ళు, ఎంతసేపు స్వస్థతను కోరుకునే వాళ్ళే కానీ అరే సత్యాన్ని వెతుకుతాండ్రు అనుకునేవాళ్ళు కాదు. జనాలు కూడా అమాయకులు, అజ్ఞానులు, వాళ్ళు కూడా సుఖాన్ని కోరుకునే వాళ్ళు కానీ సత్యాన్ని వెతికేటువంటి మనస్సు కలిగిన వాళ్ళు కాదు జనాలు. కాబట్టి మోసం చేసేవాడు వాళ్ళని బాగా మోసం చేస్తారు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, మనం ఎలా బ్రతుకుతున్నాం? మన హృదయము, మన మనస్సు, మన హృదయము దేంతో నింపబడింది? ద్వేషంతో నింపబడిందా? కోపంతో నింపబడిందా? కామంతో నింపబడిందా? దేంతోటే? ఏదైనా ప్రమాదం, జాగ్రత్త. కోప్పడచ్చు. మనిషి అన్నవాడు కోపం వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, ఉదయం కోప్పడితే సాయంత్రానికల్లా సూర్యుడు అస్తమించే లోపల వదిలిపెట్టాలి. మనిషి, దేవుడు కూడా కోప్పడతాడు మిత్రులారా. దేవునిలో కోపం ఉంది. కోపం సంపూర్ణంగా మనం తీసేయలేం. కోపం అన్నటువంటిది దేవునిలో ఒక లక్షణం, ఒక భాగం. కానీ ఈ లోకంలో చాలా మంది అసలు కోపం ఎందుకు, కోపమును సంపూర్ణంగా తీసేస్తామంటే సాధ్యం కాదు. మనిషి అన్న వాడికి కోపం వస్తుంది, ఎందుకంటే దేవుని లక్షణం. అయితే ఆ కోపం ఎంతవరకే? అంతవరకే. అందుకని బైబిల్లో ఒక మాట ఉంటుంది, మనుష్యుని కోపము దేవుని నీతిని నెరవేర్చునా? ఎందుకు నువ్వు కోపడుతున్నావు? ఏదో దేవుని కార్యాలు చేయాలన్నట్టు. నీ కోపము, నా కోపము దేవుని నీతి నెరవేర్చిద్దా? కోప్పడు, కానీ అంత లిమిట్, అంత పరిధి, అంతే. నీ ప్రాణాలు పోయేంత వరకు, ఎదుటివారి ప్రాణాలు పోయేంత వరకు, కుటుంబం నాశనమయ్యేంత వరకు, సంబంధాలు తెగిపోయేంత వరకు నువ్వు కోపడతావా? ఆలోచన చేయి మిత్రుడా. ఏదైనా అంతే, డబ్బు ఆశ అయినా సరేదే, మరి ఏదైనా మిత్రులారా. కాబట్టి ఈ మూడు విషయాలు, ఈ ధనవంతుల విషయంలో మనం గమనించాలి. నేను కొన్ని రెమెడీస్ చెప్తాను ఇప్పుడు. కొన్ని రెమెడీస్ నేను కొన్ని చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తాను. టైం ఎంత ఉందో చూస్తాను, ఆగండి ఒకసారి. 5:43 అయింది, ఇంకా 7 నిమిషాలు ఉందండి. 5:50 ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి రెమెడీ ఏంటంటే, కీర్తనల గ్రంథం 46వ అధ్యాయము 10వ వచనం. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 10వ వచనం చదువుతాను, చూడండి. ఓరకుండుడి, నేనే దేవుడునని తెలుసుకొనుడి. ఒక్కొక్కసారి ఎందుకు నీ యొక్క ఉద్వేగము, ఉద్రేకము, ఎందుకు అంత డిప్రెషన్, అంత దిగులు? ఓరకుండుడి, నేనే దేవుడని తెలుసుకోండి. ఊరకుండు. నీకు ఎందుకు ఇంత కోపం? ఎందుకు నీకు ఇంత ద్వేషం? ఎందుకు ఇంత దిగులు? ఎందుకు ఇంత వేదన? ఎందుకు? నీ దిగులుతో నువ్వేం చేయగలవు? నీ కోపంతో నువ్వేం చేయగలవు? నీ ఫ్రస్ట్రేషన్తో ఏం చేయగలవు? ఓరకుండుడి అంటే నిమ్మలంగా ఉండు. దేవునితో చెప్పు. పాత్రను కడగాలని చెప్పాను కదా ఇందాక ప్రారంభంలోనే. దేవునితో చెప్పు నీ సమస్యని. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఒక దేవుడు ఉన్నాడని తెలుసుకో. ఇక్కడ ఊరకుండుడి, నేనే దేవుడని తెలుసుకోండి అంటే దాని అర్థం ఏంటి? నిమ్మలంగా ఉండి నేను నీకు మేలు చేస్తానని చూడు, రుచి చూడు. ఆకాశం ముందు ఒక దేవుడు ఉన్నాడని తెలుసుకో. నీ ప్రార్థన వింటాడని తెలుసుకో. నీ గురించి ఆయన జాగ్రత్త వహిస్తాడని తెలుసుకో. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ వ్యక్తిగత జీవితం గురించి, నీ భర్తను గురించి, నీ భార్యను గురించి, తల్లిదండ్రుల గురించి ఆయన శ్రద్ధ వహిస్తాడని తెలుసుకో. మిత్రులారా, ఇక్కడ నేను ఒక చిన్న ఇల్లస్ట్రేషన్ ఇస్తాను. ఈ సత్యంతో మన హృదయాన్ని నింపుకోవాలి. కాబట్టి మొట్టమొదటి మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఉదాహరణకు ఒక గ్లాస్ ఉందండి. ఆ గ్లాసులో నిండా మట్టి ఉంది. బాగా మట్టితో నింపి మంచినీళ్ళు పోస్తే ఎలా? ఆ గ్లాసులో ఉన్నటువంటి ఆ చెత్తను తీసేసి శ్రేష్టమైనటువంటి నీళ్లు పోయాలి మనం. ఆ రకంగా నీ హృదయంలో ఉన్నటువంటి మొట్టమొదటి దేవునితో ఒప్పుకో. ఆ గ్లాసులో మట్టి తీసేయటమే దేవునితో మాట్లాడడం. చెప్పు నీ సమస్యని, నీ హృదయాన్ని కుమ్మరించు. ఆ గ్లాసును తిరగదిప్పు, కుమ్మరించు. ఆ మట్టి పోయే విధంగా అట్లనే ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించు. అప్పుడు ఆయన తన వాగ్దానాలతో నీ హృదయాన్ని నింపుతాడు. అది మొట్టమొదటి రెమెడీ మనం చేయాల్సింది. అంటే ప్రాక్టికల్ ఇది. ఎలా మనము ఇటువంటి వాటి నుంచి, అది కోపం కావచ్చు, ద్వేషం కావచ్చు, లేకపోతే డబ్బాశ కావచ్చు, తినము, త్రాగుము, సుఖించుము, సంతోషించుము, అది కూడా ఒక చెత్త, మట్టి లాంటిదే. మొట్టమొదటి ఒప్పుకో. ప్రభువా నేను తాగుబోతుని, ప్రభువా నేను తిండిపోతుని, ప్రభువా నేను వ్యభిచారిని, లేదా ప్రభువా నేను ద్వేషమునకు, కోపమునకు బానిసను. ఒప్పుకో నీ సమస్యని, ఒప్పుకో నీ హృదయాన్ని కుమ్మరించు.
దేవుని వాక్యంతో నీ హృదయాన్ని నింపుకో. అది మొట్టమొదటి విషయం మిత్రులారా. ఆ తర్వాత రెండవ విషయం ఏంటంటే లోతైనటువంటి ధ్యానం చేయాలి. మనం వాక్యం గురించి ఆలోచన చేయాలి. ఉదాహరణకి ఆవులు, గేదెలు ఇవి చూడండి, నెమరు వేస్తాయి. నెమరు వేయడాన్ని రూమినేషన్ అంటారు చూడండి. ఏదన్నా తిన్న తర్వాత మరలా దాన్ని తెచ్చుకొని నెమరు వేస్తూ ఆలోచన చేస్తూ ఉంటాయి. నువ్వు దేని గురించి ఆలోచన చేస్తున్నావు? ఈ ధనవంతుడు పంట పండింది, దేని గురించి ఆలోచన చేస్తున్నాడు? ఉన్నటువంటి కొట్లు పీకి పడేస్తాను, కొత్తవి కడతాను, నింపుకుంటాను, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, సంతోషించమంట. ఇది ఇతను చేసే ఆలోచన. ఇతను నెమరు వేస్తున్నాడు. ధనవంతుడు నెమరు వేస్తున్నాడు. ఏమి నెమరు వేస్తున్నాడు? నువ్వేమి నెమరేస్తున్నావు? వాడెలా అన్నాడు, ఈవిడెలా అంది, వాళ్ళది, వీళ్ళది, ఇది అని వాళ్ళు నెమరు వేస్తుంది. నీ ధ్యానము కాదు. అలా ఉండకూడదు. దేవుని వాక్యాన్ని నెమరువే, నీకు శ్రేష్టం. నెమరు వేయటంలో ఉపయోగం ఏంటో తెలుసు. ఎందుకు నెమరు వేస్తాయో తెలుసా? ఆవులు, గేదెలు చక్కగా అరిగిద్ది తిన్నటువంటిది. అది శరీరానికి బలం, మనస్సుకు బలం, హృదయమునకు బలం, నీ ముఖమునకు తేజస్సు, వంట పట్టిద్ది నువ్వు తిన్నటువంటిది. మనలో చాలా మందికి తిన్నటువంటి తిండి వంట పట్టం లేదు. ఎందుకు పట్టం లేదు? నెమరు వేయము. వాక్యం చదివినాను, వాక్యం బోధించినాను, పోయినాను, మళ్ళీ తెల్లారి ఉదయాన్నే నేను మెసేజ్ చెప్పాలి, మళ్ళీ అప్పటికప్పుడు సిద్ధపడతాను, అప్పటికప్పుడు చెప్తాను. నెమరు వేయ మిత్రుడా, నీ శరీరానికి బలము, నీ శరీరమునకు, నీ ముఖమునకు అది వర్చస్సు. దేవుని వాక్యం నెమరై, ఆవులాగా, గేదెలాగా, అవే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ చూడండి. అది రెండోది మిత్రులారా. మూడోది ఏంటంటే కంటికి కాపలా ఉంచాలి. మన కళ్ళు ఏం చూస్తున్నాయి, మన చెవులు ఏమి వింటున్నాయి, ఇదొకటి ఆలోచన చేయాలి మనం. ఉదాహరణకి ఒక ఇల్లు ఉందండి. ఇల్లు తలుపులన్నీ బార్లా తీసిపెట్టు, కిటికీలకు అడ్డం లేకుండా కిటికీ తలుపులు తీసిపెట్టు. ఒక 2 రోజులు వదిలిపెట్టు, ఏమైంది? రోడ్డు మీద ఉన్న చెత్త, ఈగలు అంత మన ఇంట్లో ఉంటుంది. ఈ శరీరానికి కళ్ళు, ఈ చెవులు కిటికీలు లాంటివి. నువ్వు ఏం చూస్తున్నావు 24 అవర్స్? నువ్వు ఏమి వింటున్నావు 24 అవర్స్? ఎవరి మాటలు వింటున్నావు? ఎప్పుడు చెడు మాట్లాడేవాటి మాటలు వింటున్నావా? చెడు చూస్తున్నావా? టీవీలోను, యూట్యూబ్లోను 24 అవర్స్ నువ్వు చూస్తే ఏమైందంటే చెత్తంతా వచ్చి నీ ఇంట్లో ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారు? ఆయన ఏం చెప్పారు? నీ కన్ను నీ దేహమునకు దీపమని చెప్పలేదా? నీ కన్ను వెలుగుమయమై ఉంటే నీ దేహము కూడా వెలుగుమయం ఉంటుందని చెప్పలేదా? మరి నువ్వేం చూస్తున్నావు? మిత్రుడా, ఓ సహోదరుడా, సహోదరి, ఏం చూస్తున్నావు? ఏం వింటున్నావు? చెత్తను చూస్తూ, చెత్తను ఆస్వాదిస్తూ, చెత్తను వింటూ ఉంటే నీ హృదయము, నీ మనసు, నీ శరీరము చెత్త. ఇది చూడు, చిట్ట చివరికి చచ్చిపోయి చెత్తలో చెత్తవైపోతావు. సమాధి చేస్తే అంతే కదా. ఇప్పుడు సమాధి చేస్తే మనం చెత్త అయిపోతాం, మట్టిలో కలిసిపోతాం. కాబట్టి మిత్రుడా, నీ ఇంటికి తలుపులు, కిటికీలు భద్రం చేసుకో. నీ కంటిని కాపాడుకో, నీ చెవులు కాపాడుకో. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు చాలాసార్లు అన్నారు, చెవులు కలిగినటువంటి వాడు వినుగాక అని. ఏ వింటున్నావు అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. అది మూడో విషయము. మరొక విషయం ఏంటంటే మంచి సహవాసులు ఉంటూ నేర్చుకో. ఇప్పుడు ఒక పొయ్యి ఉందండి, కట్టెలన్నీ దగ్గరగా ఉంటే మంట బాగా వస్తుంది. బాగా మండే పొయ్యిలో 10 కట్టెలు ఉంటే ఒక్కొక్క కట్టెను సపరేట్ చేసేసే, ఏమైంది? ఆ మంట క్షణాల్లో మాయమైపోయింది. మిత్రుడా, ఒక మంచి సహవాసంలో ఉండు. మంచి సహవాసం అనేటువంటిది దేవుడిచ్చే వరం. కట్టెలు మండాలంటే సహవాసం ఉండాలి. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక మీరు 10వ అధ్యాయం 24-25 వచనాల తర్వాత చదవండి. అక్కడ ఒక మాట ఉంటుంది. కొంతమంది అంటే సమాజముగా కూడుకుంటూ మారి ఉన్నారంట. ఎందుకు రాలేదయ్యా అంటే కారణాలు చెప్తారు చూడండి. అసలు ప్రధానమంత్రి కూడా చెప్పలేడు అటువంటి కారణాలు. భలే ఇంకా మనం మనం ఇంకా తిరిగి మాట్లాడలేనటువంటి కారణాలు చెప్తారు. ఎందుకు ప్రార్థనకు రారు, ఎందుకు పొద్దుటపూట ప్రార్థనకు రారు? సమాజముగా కూడా కారణాలు దేవుని సన్నిధికి రావడానికి కారణం కనుక్కో. బైబిల్ చదవటానికి, ప్రార్థన చేయడానికి కారణం కనుక్కో. ఉదయం మధ్యాహ్నం పూట మనం ప్రార్థన చేస్తాం కదా, మధ్యాహ్నం పూట ప్రార్థన. నేను అడిగాను, నేను ఇక్కడ బైబిల్ చూడలేదు, ఎంతమంది మధ్యాహ్నం పూట ప్రార్థన చేస్తున్నారు? కొంతమంది అంటారు, అన్నా నాకు కష్టమన్నా, నేను అప్పుడు క్లాసులో ఉంటానన్నా, పిల్లలకు పాఠాలు చెప్తుంటానన్నా. ఆహా. లేదా నేను బ్యాంకులో ఉంటానన్నా, ఫుల్ కస్టమర్స్ ఉంటారు, ప్రార్థన చేయలేను. ఆహా. నేను హాస్పిటల్లో డాక్టర్నన్నా, ఫుల్ పేషెంట్స్ ఉంటారు, ఆ సమయంలో ప్రార్థన చేయలేను. నేను షాప్లో ఉంటానన్నా, ప్రార్థన చేయలేను. నేను ఒకటి అడుగుతున్నాను, సరే ఒకరోజు హాలిడే ఉంది, అప్పుడప్పుడు నువ్వు ఇంటి దగ్గరే ఉంటావు, కస్టమర్స్ ఉండరు, నువ్వు క్లాసులో లేవు, నువ్వు హాస్పిటల్లో లేవు, నువ్వు షాప్లో లేవు,
అప్పుడన్నా ప్రార్థన చేస్తున్నావా 1:30 గంటకి? ఇప్పుడు చెప్పు. అప్పుడు చేయవే. నువ్వు అప్పుడు కూడా ప్రార్థన చేయవు కదా. నీకు క్లాసు లేదు, నువ్వు అప్పుడు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు హాస్పిటల్లో లేవు, పేషెంట్స్ లేరు, అప్పుడన్నా ప్రార్థన చేస్తున్నావా? నువ్వు బ్యాంకులో లేవు, కస్టమర్స్ లేరు, అప్పుడన్నా ప్రార్థన చేస్తున్నావా? షాపులో లేవు, ఇంటి దగ్గర ఫ్రీగా ఉన్నావు, అప్పుడన్నా ప్రార్థన చేస్తున్నావు. అప్పుడు చేయడం లేదే, ఇప్పుడేమంటావు? ప్రార్థన చేయకపోవడానికి మనం కారణాలు చెప్తాం, కానీ అవకాశం ఉన్నప్పుడు చేస్తున్నామా? మిత్రుడా, నేను మేలు చెప్తున్నాను, కొంచెం కోపంగా చెప్తున్నా, మనం మేలు కొరకు చెప్తున్నాను మిత్రుడా. మంచి చేయడానికి కారణం కనుక్కో, వెతుకు కారణం. నాకు ప్రార్థన చేయడానికి కారణం ఉన్నది. 1:30 కాకపోతే 2:30కి చేయి. ఉదయాన్నే నిద్ర లేసి దేవుని సన్నిధికి రావడానికి నాకు కారణం ఉన్నది. మంచికి కారణాలు కనుక్కో మిత్రుడా, నీకు ఆరోగ్యం. ఆఖరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. ఈ ధనవంతుని విషయంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటిదండి కృతజ్ఞత లేని హృదయం అండి. కృతజ్ఞత ఎంత పంట వచ్చిందండి మిత్రుడా. నేను అందుకే చెప్పేది, మనం సేవ చేయడానికి మనం ప్రజలకు బాకీ పడి ఉన్నామని చెప్పాను కదా. ఎందుకు మనము మీటింగులు పెట్టాలి? ఎందుకు వాక్యం చెప్పాలి? వేలకు వేలు ఖర్చు పెడుతున్నాము, రెయ్యంబగులు శ్రమ పడుతున్నాము, మనస్సు నలిగిపోతుంది, శరీరం నలిగిపోతుంది. ఎందుకు అయినా పెడుతున్నామంటే మనం ప్రజలకు బాకీ పడి ఉన్నాం, మనం రుణగ్రస్తులం. మనం సేవ చేసేటప్పుడు ఇది ఎప్పుడు మర్చిపో, నేను బాకీ పడి ఉన్నాను ప్రజలకి. ఎందుకో తెలుసా? ఒకప్పుడు నేను అడిగాను దేవుడిని, నిజంగా అడిగాను దేవుడిని, నాకు చెప్పు ఈ వాక్యము, నేను నమ్మకంగా ప్రకటిస్తాను. ఎన్ని సంవత్సరాల పాటు ఆ వాక్యం అర్థమయ్యేది కాదు చదువుతుంటే. ఏందో ఎఫెసులకు రాసిన పత్రిక, తెస్సలోనికలకు రాసిన పత్రిక, ఫిలిప్పులకు రాసిన పత్రిక, రోమిలకు రాసిన పత్రిక, ఏంది ప్రభా ఈ పత్రికలేంది, వీళ్ళ భాష ఏంది, అసలు ఏం మాట్లాడుతున్నారు అర్థమే కాదు. సంవత్సరాలు 20 సంవత్సరాల పాటు చదివిన అర్థం కాలేదు ప్రభా, నాకు బోధించు. చదువుతున్నాను రేయింబుగులు, కానీ ఏం అర్థం కావటం లేదు. దేవుడు ఎంత కృపామయుడండి. దేవుడు నా ప్రార్థనను కేరళ తీసుకుపోయినాడు. అక్కడ నా జీవితం మారిపోయిందండి. దేవుడు బోధకులను పెట్టాడు, వాళ్ళు ప్రతి పేజీ చెప్పలేదు, కానీ బైబిల్లో వాళ్ళు దేవుని ఆత్మనిచ్చారు, వాళ్ళు ప్రేమించారు, ఆదరించారు. వాళ్ళు ఇలానే మేము బాకీ పడ్డాం అన్నట్టు సేవ చేస్తారు వాళ్ళు. మరి దేవుడు ఇంత మేలు చేసినప్పుడు నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలా? కృతజ్ఞత కలిగి మరి నేను పనికి మాలడి వాడిని ఒప్పుకుంటూనే నువ్వు సేవ చేయాలా లేదా? ఇంత మేలు చేశాడు దేవుడు నీకు, నిన్ను రక్షించి నీకు నిలబెట్టి నీకు వాక్యం చెప్పి ఈరోజు నువ్వు చేయవా? నువ్వు దేవుని సన్నిధికి రావా? ప్రజలకు సేవ చేయవా? కృతజ్ఞత కలిగి ఉండాలి మిత్రులారా. మనం కూడా ఈ అలవాటు నేర్చుకోవాలి. నేను అనుకున్నాను, మనం కూడా ఒక డైరీ పెట్టుకొని, నాలో అయితే అలవాటు లేదు, ప్రార్థన కృతజ్ఞతలు చెప్తుంటాం, ఒక డైరీ పెట్టుకొని రోజు పడుకునే ముందు ఈరోజు దేవుడు చేసినటువంటి కనీసం 1 మేలు, 2 మేలు, 3 మేలు అన్న రాద్దాం. ఎలా ఉంటుంది? రోజు పడుకునే ముందు వాడు ఆ మాట అన్నాడు, ఈవిడ ఈ మాట అంది, అది లేదు ఇది లేదు, కంప్లైంట్ హృదయాలతో పడుకోకుండా దేవుడు ఈరోజు నాకు చేసిన మేళ్ళు ఏమిటి, ఒక 3 మేళ్ళు డైరీలో రోజు ఒక 3 మేళ్ళు రాస్తే, ఆ రాయటంలో ఒక అద్భుతం ఉంది చూడండి. మన చేతులు రాసేటప్పుడు మనం బ్రెయిన్లో కూడా రాస్తాం, మన మనసులో కూడా రాస్తూ ఉంటాం చూడండి. ఒక 3 మేళ్ళు అట్లా రాసి పడుకుంటే ఆ మంచం మీదకు పోయినప్పుడు దేవా స్తోత్రం నాయన 5 నిమిషాలు ప్రార్థన చేసుకొని నిద్ర లేసినప్పుడే ఏం చూస్తున్నాం? వెంటనే సెల్ ఫోన్ చూస్తున్నామా? మోకరిస్తున్నామా? ఆలోచన చేయండి. కాబట్టి పడకపోయే ముందు మిత్రులారా, ఒక మంచి అలవాటు నేను ప్రారంభిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే డైరీ పెట్టుకొని ఒక మంచి, కేవలం బోధించడమే కాకుండా బోధ తర్వాత సంగతి, కనీసం అట్లా రాసి పడుకుంటే నా ఆరోగ్యానికి మంచిది కదా. నా హృదయం ఒక తోట లాంటిది, ఆ తోట ఫలిస్తుంది కదా. నా మనసు కూడా ఒక తోట లాంటిదే, ఆ తోట ఫలిస్తుంది కదా. రోజు ఒక డైరీ పట్టుకుని పడుకునే ముందు ఒక 3 మేళ్ళు అట్లా రాసుకొని పడుకుంటే. కాబట్టి మిత్రులారా, నేను ముగిస్తున్నాను. చూడండి, ఈ ధనవంతులను 3 లోపాలు చెప్పాను, అయితే 5 రెమెడీస్ కూడా చెప్పాను. మొట్టమొదటిదేమో మనం నిమ్మలంగా ఉండి దేవుని తెలుసుకోవాలి, పాత్రను కడగాలి, దేవుని వాక్యంతో నింపుకోవాలి. రెండోది వాక్యాన్ని చదవటమే కాదు, ధ్యానం చేయాలి. ఆ తర్వాత కంటికి కాపలా ఉంచుకోవాలి, చెవులు కాపలా ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక మంచి సహవాసంలో ఉండాలి. లాస్ట్ వచ్చేసి కృతజ్ఞత కలిగిన హృదయం ఉండాలి. మిత్రుడా, తప్పకుండా మనం ఫలించాలి అన్నటువంటిది దేవుని ఏర్పాటు. దేవుడు మనకు శత్రువు కాదు, దేవుడు మనతో ఉన్నాడు, సహాయం చేయడానికి ఉన్నాడు, ఆదరించడానికి ఉన్నాడు, నిన్ను కట్టడానికి ఉన్నాడు.
నీలో కోపం తొలగించడానికి, ద్వేషం తొలగించడానికి, నిన్ను రక్షించడానికి అని ఉన్నాడు. ఆయన మంచి దేవుడు. కాబట్టి మనకు ఒక గొప్ప సహాయం ఉంది కాబట్టి మనం బాగుపడవచ్చు, మనల్ని మనం కట్టుకోవచ్చు, మన కుటుంబాన్ని కూడా కట్టుకోవచ్చు. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. సమయంలో ప్రార్థన విన్నపాలు తెలియపరచండి. విజన్ కాన్ఫరెన్స్ కొరకు మనం రెగ్యులర్గా ప్రార్థన చేయాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోనండి. దేవుడు మరి కార్యాలు జరిగిస్తూ వచ్చాడు, మనం ఎన్నో చూస్తూ వచ్చాము. అయితే మనం చేయవలసింది ప్రార్థన. దేవుని దగ్గర నుంచి ఎన్నో ఫలాలు పొందుతున్నాం. రీతిగా ఉదయం లేచినది మొదలుకొని దేవుడు మన జీవితంలో చేస్తున్న ఎన్నో విషయాలు జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత కలిగి ముందుకు సాగుతూ వాటిని రాసుకుంటే చాలా మంచిది. ఈ సమయంలో ప్రార్థన విన్నపాలు తెలియపరచండి. ప్రార్థన విన్నపాలు యథావిధంగా మనం చేస్తున్న విషయాలు ఉన్నాయి, వాటిని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ పరిచయ విషయాలు ఉన్నాయి. వాటిని భూపాలెడిన కుమార్తె పరిమిళ 14వ తారీఖున రాయబోతున్నటువంటి ఎంటెక్ ఎగ్జామ్ కోసం జ్ఞాపకం చేసుకోనండి. మీ అనుదిన ప్రార్థనలో ప్రిపేర్ అవుతుంది చక్కగా ఈ విషయాలను బట్టి. అలాగే జాన్ మరి మార్క్ బ్రదర్ కోసం కూడా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోనండి. సురేష్ బ్రదర్ కోసం ప్రార్థన జ్ఞాపకం చేసుకోనండి. ప్రార్థన అంశాలు అలా ఉన్నట్టు వ్యక్తిగత ఈరోజు అంటే మనము సమయానికి ప్రార్థన అన్ని విషయాలు చేయలేం కాబట్టి వ్యక్తిగత ప్రార్థన కాన్ఫరెన్స్ అయిపోయినాక కూడా ప్రార్థన చేయొచ్చు. మీ వ్యక్తిగత ప్రార్థనలో సమయాన్ని గడపండి, అది ఎంతో మంచిది. మరి సమయంలో మనం ప్రార్థన నడిపించడానికి బ్రదర్ రాజన్న గారు ప్రార్థన చేస్తారు. సార్ ప్రైజ్ లార్డ్ సార్. అన్న నా ప్రభువా, నా దేవా, గడిచిన దినమంతా నాకు తోడై ఉండి మా పనులలో సఫలీకరణం చేసి మాకు క్షేరమైన ప్రయాణంలో మమ్మల్ని కాపాడి రాత్రంతా మంచి నిద్రను దయచేసి ఈ నూతన దినాన్ని మాకు ప్రాతకాలంలోనే మాకు వసగినందుకు మీకు వేలాది వందనములు తండ్రి. గొప్ప దేవ, మీకే స్తోత్రం దేవా. ప్రభులో ప్రభు, రాజాది రాజా, కరుణామయుడ, మీకే స్తోత్రం తండ్రి. అత్యున్నత సింహాసనం పేసనైన దేవా, మీకే స్తోత్రం దేవా. దయగల ప్రభు, మేము పాట పాడుకున్నాం తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానించి మీ వాక్యాన్ని ఆలకించాం తండ్రి. మా దైవజనులు సార్ గారిని దీవించి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. భవిష్యత్తులో మంచి కాన్ఫరెన్స్లు జరగడానికి కావాల్సిన శక్తిని ప్రసాదించం తండ్రి. దయగల ప్రభు, ఈ గూగుల్ మీటింగ్లో మేము చెప్పుకున్నటువంటి విన్నపములను మీకు నివిస్తున్నాం తండ్రి. మా విన్నపాలను మీరు అంగీకరిస్తారని, మా విన్నపాలను మీరు మాకు అన్ని ఆదుకుంటారని మీకు కోరుకుంటున్నాం తండ్రి. దేవా, ప్రేమల తండ్రి, మీ ఆజ్ఞాగ్రహం నుంచి మేము చేసిన పాపములను మీరు మన్నించండి తండ్రి. యేసయ్యా, మీకే స్తోత్రం తండ్రి. రాజాజీ రాజా, మీకే స్తోత్రం ప్రభువా. లోకరక్షక ప్రభువా, మేము ప్రతిదినము మా ప్రయాణంలో, మా ఉద్యోగాలలో, మా వ్యవసాయ పనులలో వెళ్తుంటాం తండ్రి. మీరు మమ్మల్ని కాపాడండి. అదేవిధంగా తండ్రి, భూపాలెడ్డి సార్ అలా కూతురు ఎగ్జామ్ రాయబోతున్నారు తండ్రి. ఆ బిడ్డను మీరు ఆశీర్వదించండి ప్రభువా. రాయేటటువంటి ఎగ్జామ్లో ఏదైతే చదువుకున్నదో అదల్లా జ్ఞాపకం చేసుకొని మంచిగా ఎగ్జామ్లో రాసి మంచి ఉత్తీర్ణత సాధించలాగా మీకు కృపను దయచేయండి బిడ్డకు తండ్రి. అదేవిధంగా సురేష్ సార్ను దీవించండి, వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి, వాళ్ళ కుటుంబంలో శాంతి సమాధానం ప్రసాదించండి ప్రభువా. అదేవిధంగా తండ్రి, ముఖ్యంగా ఈ గూగుల్ మీట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించి తట్టి స్వస్థపరిచి దీవించండి ప్రభువా. కుటుంబంలో శాంతి సమాధానం ప్రసాదించండి ప్రభువా. మీ యొక్క వాక్యాన్ని ప్రతిదినము మేము
మేము ధ్యానిస్తున్నాం తండ్రి. అందుకు మీ కృపకు ధన్యతకు మీకు స్తోత్రం దేవా. ప్రతిదినము ఎంతో మేము మా సార్ గారి ద్వారా మేము ఎన్నో విషయాలు, కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం తండ్రి. అందుకు మీరే మాకు ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు మీకు వందనం తండ్రి దేవా. స్తోత్రం దేవా. ప్రభువా, రాబోయే కాలంలో కాన్ఫరెన్స్లు కానీ, మీటింగ్లు కానీ, ప్రతి ఒక్క కార్యక్రమాలు విజయవంతం కావడానికి శక్తిని కృపను దయచేయండి నాయన. ప్రభువా, మీరే మాకు తోడుగా ఉండండి ప్రభువా. మరింక కొద్ది రోజులలో ప్రభువా అంత్యదినంలో ప్రవేశం తండ్రి. ఆ దినాలను మీరు ఆశీర్వదించండి. మీకు ఎక్కువగా ప్రేమించలాగా మా కృపను దయచేయండి తండ్రి. ఈ విన్నపములను మా నాథుడు మీ కుమారుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకును, ప్రత్యేకముగా ఈ ఉదయకాలమున ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి, వారి కుటుంబములకును, వారికి కలిగిన సమస్తమునకును సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరూ ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు సార్. అమ్మా వందనాలు. అందరికీ వందనాలు సార్.